హలో మై డియర్ ఫ్రెండ్స్, మిత్రులారా. నేను మొదటిసారిగా మీ ముందుకు ఒక ముఖ్యమైన విషయం గూర్చి దాని గురించిన కొంత పరిజ్ఞానాన్ని మీతో పంచుకోవాలని మీ ముందుకు వస్తున్నాను. నాకు వైరాలజీలో, మైక్రోబయాలజీలో, ఇమ్యూనాలజీలో కొంత పరిజ్ఞానం ఉంది. వాటి మీద కూడా బీఎస్సీకి, ఎంఎస్సీకి సంబంధించిన పుస్తకాలు కూడా రాశాను. నాకు గల కొంత పరిజ్ఞానంతో ఒక ముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోవాలని ముందుకు వస్తూ ఉన్నాను. అదేమిటి అంటే కరోనా, కోవిడ్. సరే, ఇదంతా కూడా గత ఒక సంవత్సరంన్నర నుంచి మన మధ్య నలుగుతున్న విషయమే. అయితే అందులో ఒక ముఖ్యమైన విషయాన్ని నేను చర్చించదలుచుకున్నాను మీతో. అదేమిటి అంటే కరోనా, కోవిడ్ అనేది చిన్న పిల్లలలో, 19 సంవత్సరాలు లోపు గల వాళ్ళలో తక్కువ సంక్రమణ ఉంటుంది. పెద్దవాళ్ళతో పోల్చినప్పుడు, ఈవెన్ ముసలి వాళ్ళతో కూడా పోల్చినప్పుడు వీళ్ళలో సంక్రమణ చాలా తక్కువగా ఉంది. దీనికి గల ప్రధానమైన కారణాలు ఏమిటి? ఎందుకు పిల్లలలో కోవిడ్ సంక్రమణ తక్కువగా ఉంది? అదేవిధంగా అనేక విషయము, ఈ కోవిడ్ అనేది ఒక వేవ్స్ మాదిరిగా వస్తూ ఉంది. ఇప్పటి వరకు మనకు ఏమిటంటే మొదటి వేవ్ వచ్చింది, రెండవ వేవ్ వచ్చింది, మూడవ వేవ్ కూడా రాబోతుంది అని మన వాళ్ళు చెప్తూ ఉన్నారు. మేబీ సెప్టెంబర్లో కానీ, అక్టోబర్లో కానీ, లేకపోతే అంతకుముందే రావచ్చు అని చెప్తూ ఉన్నారు. అది ఎంతవరకు నిజము? ఇది రావడానికి ఎంత సంభావ్యత ఉంది? అదేవిధంగా మన వాళ్ళు చెప్పేది ఏంటంటే, మన శాస్త్రజ్ఞులు, మూడవ వేవ్లో పిల్లలు ఎక్కువగా ప్రభావితం అవుతారు, పిల్లలలో ఈ కోవిడ్ సంక్రమణ ఎక్కువగా ఉంటుంది, పిల్లలు ఎక్కువగా చనిపోయే ప్రమాదం ఉంది అని ఒక ప్రమాద గంటికలను మనకు తెలియజేస్తూ ఉన్నారు. అయితే దీనికి ముందు మనం కొంత డాటా చూద్దాం. ఎట్లా ఉంది ప్రపంచం లోపల ఈ సంక్రమణ పిల్లవాళ్ళలో, పెద్దవాళ్ళలో ఎక్కువగా ఎట్లా ఉంది? ప్రపంచం మొత్తం మీద తీసుకున్నప్పుడు ఈ డాటా 18th జూలై 21 నాటిది 19 కోట్ల పైన కోవిడ్కు ప్రభావితం పడ్డారు, కోవిడ్ సంక్రమణకు ప్రభావితమైనారు. అందులో 4 కోట్ల మంది చనిపోయారు. 19 వల్ల 4 కోట్ల మంది. అమెరికాలో సాంకేతిక పరంగా అత్యుత్తమ వృద్ధి చెందిన దేశాలలో 34 మిలియన్లు, 3 కోట్ల 4 లక్షల మంది ప్రభావితమయ్యారు, కోవిడ్ సంక్రమణ బారిపడ్డారు. చనిపోయిన వాళ్ళు 6,24,712. ఇండియా అభివృద్ధి చెందని దేశాలలో ఒకటి. 31 మిలియన్లు, 3 కోట్ల మంది ప్రభావితమయ్యారు, ఈ వ్యాధి బారిన పడ్డారు. అందులో 4,13,640 మంది చనిపోయారు. తరువాత బ్రెజిల్ 1,93,42,448 మంది ఈ వ్యాధిని బారిపడ్డారు. అందులో 5,41,226 మంది చనిపోయారు. రష్యాలో 5 మిలియన్, నియర్లీ 6 మిలియన్. చనిపోయిన వాళ్ళు 1,47,655. తరువాత ఫ్రాన్స్
5 మిలియన్, ఆల్మోస్ట్ 5 మిలియన్ 6 మిలియన్ చనిపోయిన వాళ్ళు 1,11,467. అంటే వ్యాధి సంక్రమణ పరంగా చూసినప్పుడు అమెరికా ప్రథమ స్థానంలో ఉంది, తర్వాత ఇండియా, తర్వాత బ్రెజిల్, తర్వాత రష్యా, తర్వాత ఫ్రాన్స్, దరిదాపులలో టర్కీ, యూకే ఉన్నాయి. ఈ టేబుల్ను చూస్తే మనకు ఏమనిపిస్తుంది అంటే ఈ కరోనా కోవిడ్కు సాంకేతిక వృద్ధి చెందిన దేశాలు, వృద్ధి చెందిన దేశాలు అనే తేడా ఏమీ లేదు. ఇక్కడ ఇంకొక రకమైన ఫిగర్స్ ఇవ్వబడ్డాయి. ఏమిటి అంటే ప్రతి మిలియన్ పాపులేషన్లో, ప్రతి మిలియన్ 10 లక్షల పాపులేషన్లో ప్రపంచవ్యాప్తంగా 528 మంది చనిపోయారు. ప్రతి 10 లక్షలకు, 1 మిలియన్కు జనాభాలో. అమెరికాలో చూసినప్పుడు 1,876 మంది చనిపోయారు. ఇండియాలో 297 మాత్రమే. ఇది మనం గమనించాలి. ప్రతి మిలియన్కు, ప్రతి 10 లక్షలకు 297 మాత్రమే చనిపోయారు. వేరే అమెరికాలో 1,870. బ్రెజిల్లో అత్యధికంగా 1 మిలియన్కు 2,528 మంది చనిపోయారు. రష్యాలో 1,011 మంది చనిపోయారు. ఫ్రాన్స్ లోపల 1,704. అంటే చనిపోవడంలో ప్రథమ స్థానము బ్రెజిల్ ఉంది, తర్వాత ఫ్రాన్స్, టర్కీ ఉన్నాయి, తర్వాత అమెరికా ఉంది. ఇండియాలో చాలా తక్కువగా ఉంది. ఇది ఎందుకు మనం ఆలోచించవలసిన విషయం. ఇది కోవిడ్ ప్రారంభమైన నుంచి కూడా మనం అన్ని దేశాలలో నుండి లభ్యమైన డాటాను పరిశీలించినప్పుడు పిల్లలలో ఇన్ఫెక్షన్ రేటు చాలా తక్కువగా ఉంది. అన్ని దేశాలలో, ఇంచుమించుగా అన్ని దేశాలలో. చైనాలో చూసినప్పుడు, చైనా CDC అనే ఒక సంస్థ ఉంది. దాంట్లో చూసినప్పుడు 11 నుంచి 19 సంవత్సరాల మధ్యన ఉన్నవాళ్ళు కేవలం 1% మాత్రమే ఉంది. చాలా తక్కువ అన్నమాట. అంటే మొత్తము కోవిడ్ పేషెంట్స్లలో మనం పిల్లలను చూసినప్పుడు ఆ పర్సెంటేజ్ కేవలం 1% మాత్రమే ఉంది. హవెవర్, కానీ మరి పిల్లలు ఎంత శాతం ఉన్నారు? మొత్తం చైనా జనాభాలో 20% ఉన్నారు. దీనివల్ల మనకు తెలిసేది ఏంటి అంటే చిన్న పిల్లలలో, బాలికల్లో కోవిడ్ సంక్రమణ రేటు చాలా తక్కువగా ఉంటుంది. అదే ఇంకొక అధ్యయనం ఏం చెప్తుంది అంటే 2,134 కోవిడ్ బారిన పడ్డ పిల్లలను పరిశీలించారు. వారిలో 4.4% ఎసిమ్టమాటిక్, వాళ్ళకు సంక్రమం ఉన్నప్పటికీ కూడా ఏ రకమైన లక్షణాలను చూపలేదు. ఏసిమ్టమాటిక్. 50% చాలా మైల్డ్గా ఉంది, సంక్రమం ఉంది కానీ తెలియనట్టుగా, కొద్ది జ్వరం వచ్చి తగ్గిపోవడం అటువంటివి. 38% మోడరేట్గా ఉంది, మామూలుగా వచ్చిన తర్వాత 1-2 రోజులు పూర్తిగా తగ్గిపోవడం. కానీ తీవ్రంగా 5.9 తీవ్రమైన సంక్రమణ అంటే హాస్పిటలైజేషన్ కావాల్సి వచ్చింది 5.9. మొత్తం మీద చూసినప్పుడు అంటే చిన్నపిల్లలలో ఇట్లా ఉంది, కానీ పెద్దవాళ్ళలో హాస్పిటలైజేషన్ కావాల్సిన వాళ్ళు, తీవ్రమైన సంక్రమణ కలిగిన వాళ్ళు, ప్రమాదమైన స్థితికి చేరుకున్న వాళ్ళు ఎంత? 18%. 5 అడల్ట్ పేషెంట్స్. ఏజ్ గ్రూప్ చూసినప్పుడు <1 year పసిపిల్లలు, సివియర్ ఇన్ఫెక్షన్ ఆర్ క్రిటికల్ ఇన్ఫెక్షన్,
హాస్పిటలైజేషన్ చేయవలసిన పరిస్థితి 10.6. 1 to 5 7.3. 6 to 10 4.2. 11 to 15 4.1. more than 16 3. ఇట్లా అంటే ఈ గ్రూపు వాళ్ళు సంక్రమణ జరిగినప్పుడు తీవ్రంగా ఉండి హాస్పిటలైజ్ చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. కానీ ఏమైంది? వీళ్ళు ఎవ్వరు కూడా చనిపోలేదు. ద కేస్ ఫెటాలిటీ రేట్ ఆఫ్ ఏజ్ గ్రూప్ 0.9 ఈజ్ 0. ఎవరు చనిపోలేదు, పిల్లలు ఎవరు చనిపోలేదు. సంక్రమణ ఉన్నప్పటికీ కూడా, ఏసిమ్టమాటిక్ ఉన్నప్పటికీ కూడా, తీవ్రంగా ఉన్నప్పటికీ కూడా, హాస్పిటలైజ్ చేసినప్పటికీ కూడా ఎవరు కూడా చనిపోలేదు. మనకు వేరే దేశాల నుంచి కూడా కొంత డాటా ఉంది. ఏమిటిది అది? ఇటలీ నుంచి, కొరియా నుంచి. ఇటలీ, కొరియా. ఇటలీలో 8 to 18 ఈ వయస్సు వల్ల వాళ్ళు కోవిడ్ వల్ల బారిన పడ్డ వాళ్ళు జస్ట్ 1.2%. 8 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల మధ్యన ఉన్న వాళ్ళు జస్ట్ 1.2%. కేస్ ఫెటాలిటీ రేట్ ఈజ్ ఆల్సో వెరీ లెస్, 0. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 9 సంవత్సరాల వరకు 0 ఫెటాలిటీ, చనిపోయిన వాళ్ళు. 10 to 19 ఫెటాలిటీ రేట్ అంటే చనిపోయిన వాళ్ళది 0.2. డాటా ఫ్రమ్ ద కొరియా దేశాన్ని 6.3 ఆఫ్ ద కేసెస్ టెస్టెడ్ పాజిటివ్ ఫర్ కోవిడ్ వర్ చిల్డ్రన్ అండర్ 9. అంటే మొత్తము జనాభాలో కోవిడ్ పడిన వాళ్ళల్లో పిల్లలు 19 years లోపల ఉన్న వాళ్ళు కేవలం 6.3. ఇప్పుడు ఉదాహరణకు మనం కోవిడ్ బారిన పడ్డవారు 100 అనుకున్నట్టయితే అందులో పిల్లలు ఎంతమంది ఉన్నారంటే కేవలం 6.3. డాటా ఫ్రమ్ యుఎస్ఏ, అమెరికా నుంచి. యుఎస్ఏ సిడి రివీల్స్ దట్ స్టడీ 2570 పేషెంట్స్ మీద సర్వే చేశారు. చేసినప్పుడు ఆఫ్ ఆల్ రిపోర్టెడ్ కేసెస్ ఇన్ ద యుఎస్, మొత్తము కోవిడ్ పేషెంట్స్లలో పిల్లలు ఎంతమంది ఉన్నారు అంటే కోవిడ్ని బారిన పడ్డ వాళ్ళు కేవలం 1.7. అంటే 100 మంది కోవిడ్ పేషెంట్స్లో పిల్లలకు సంక్రమణ జరిగింది కేవలం దగ్గర 2% అన్నమాట. మిగతా 98 పెద్దవాళ్ళు అన్నమాట. హవెవర్ దిస్ ఏజ్ గ్రూప్ మేక్స్ 22%. అంటే మొత్తము జనాభాలో, అమెరికా జనాభాలో 19 years కంటే తక్కువ ఉన్నవాళ్ళు 20% ఉన్నారు. అంటే ఇంత పెద్ద జనాభా ఉన్నప్పటికీ కూడా సంక్రమణ చాలా తక్కువగా ఉంది. దస్ దీన్ని బట్టి చూస్తే ఏంటంటే ఇప్పుడు మనం చైనా చూసినాము, కొరియా చూసినాము, తర్వాత అమెరికా చూసినాము, ఇటలీ చూసినాము. ఇవి చాలా తీవ్రంగా బాధపడిన దేశాలే. వీటిలలో మొత్తం మీద మనకు కనిపించేది ఏంటంటే పిల్లలలో సంక్రమణ చాలా తక్కువగా ఉంది. ఇండియాలో ఫస్ట్ వేవ్లో కేసెస్ 4.5%, చిల్డ్రన్ది 4.5. టోటల్ 100 పేషెంట్స్లలో చిల్డ్రన్ ఎంత అంటే నియర్లీ 5. కానీ సెకండ్ వేవ్లో ఇది కొంత పెరిగింది. ఎందుకో కారణాలు తెలియవు. దెన్ సరే, ఇది నిజంగా కూడా అన్ని దేశాల్లో మనం 2-3 దేశాలు ఉదాహరణ తీసుకున్నాం. కానీ మొత్తం మీద అన్ని దేశాల్లో మనం పరిశీలించినప్పుడు పిల్లలలో 1 year నుంచి 19 years వరకు, 18 years వరకు సంక్రమణ అనేది చాలా తక్కువగా ఉంది. సంక్రమణ ఉన్నప్పటికీ కూడా చనిపోవడం అనేది చాలా తక్కువగా ఉంది. పెద్దవాళ్ళతో పోల్చినప్పుడు అబౌవ్ 20 years, 20, 30, 40, 50 years నుంచి పోల్చుకున్నప్పుడు
అయితే ఇందులో కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయి. కోవిడ్ అనేది ఒక రకమైన శ్వాసకోశ వ్యాధి, వైరస్ వల్ల కలిగే శ్వాసకోశ వ్యాధి. ఈ శ్వాసకోశ వ్యాధులు అనేటివి నిజానికి పిల్లల్లో ఎక్కువగా ఉంటాయి. పిల్లలు శ్వాసకోశ వ్యాధుల నుంచి ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఏం జరిగింది, పిల్లలలో తక్కువగా ఉంది, పెద్దవాళ్ళలో ఎక్కువగా ఉంది. ఇది నిజంగా మనం ఆశ్చర్యపడవలసిన విషయం. ద రీజన్ ఫర్ దిస్ డిఫరెన్స్ బిట్వీన్ చిల్డ్రన్ అండ్ రిమైన్స్ ఎలిజిబుల్. దీనికి కారణాలు ఇంకా మనం వెతకవలసిన సరైన కారణాలు దొరకడం లేదు. మరి దీనికి ఏం కారణం కావచ్చు అంటే ఒక రకమైన ఎక్స్ప్లెనేషన్ అంటే ఏజ్ పెరిగిన కొద్దీ 20 years అబోవ్ పెరిగిన కొద్దీ ఏమవుతుంది అంటే వాళ్ళలో వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది, లేక సంక్రమణ రేటు పెరుగుతుంది. ఇంకొక కారణం ఏం కావచ్చు, పిల్లలలో నిరోధక శక్తి ఎక్కువగా ఉండవచ్చు. పిల్లలలో నిరోధక శక్తి ఉండడం ఒక కారణము, లేక పెద్దలలో నిరోధక శక్తి తగ్గడమా, లేక వ్యాధిని ఎదుర్కొనే శక్తి తగ్గడమా, ఇవి 2 కారణాలు మనకు కనబడుతున్నాయి. ఈ పిల్లలలో ఎందుకు తక్కువగా ఉంది, మరణ రేటు కూడా ఎందుకు తక్కువగా ఉంది పెద్దవాళ్ళ కంటే అనే విషయంలో కొన్ని పరిశోధనలు జరిగినాయి. వైరాలజిస్టులు కానీ దానికి సంబంధించిన ఇతర శాస్త్రజ్ఞులు కానీ కొన్ని రకాల అభిప్రాయాలకు వచ్చారు. ఆ అభిప్రాయాలను మనం కొన్ని తెలుసుకుందాం. ఒకటి ఏమిటి అంటే ఏజ్ రిలేటెడ్ డిఫరెన్స్. పిల్లలు తక్కువ వయసు వాళ్ళు, పెద్దవాళ్ళు ఎక్కువ వయసు వాళ్ళు. మనం ఏజ్ వైజ్గా మనం ఏం చేయొచ్చు అంటే ఇన్ఫాంట్స్, చిల్డ్రన్, అడల్ట్స్, అడోలసెంట్స్, అడల్ట్స్, మిడిల్ ఏజ్, ఓల్డ్, వెరీ ఓల్డ్, లైక్ దిస్. వీళ్ళలో ఈ చిన్నపిల్లలలో ఇన్నేట్ ఇమ్యూనిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. పుట్టుకతోనే ఇమ్యూనిటీ ఉంటుంది, అది స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ ఇమ్యూనిటీ ఆల్రెడీ ట్రైన్ అయి ఉంటుంది. దానివల్ల ఏంటంటే వాళ్లకు సంక్రమణ రాదు, సంక్రమణ నుంచి రక్షింపబడతారు, కంటైన్మెంట్ అంటారు దీన్ని. లేక సంక్రమణ జరిగినప్పటికీ కూడా వైరస్ వాళ్ళ దేహం నుంచి తొందరగా బయటకు వచ్చేస్తుంది, క్లియరెన్స్. దెన్ అనదర్ రీజన్ అకార్డింగ్ టు దిస్ హైపోథసిస్ ఈజ్ పిల్లలలో అడాప్టివ్ రెస్పాన్స్ అనేది తక్కువగా ఉంటుంది. అడాప్టివ్ ఇన్నేట్ రెస్పాన్స్ అని, అడాప్టివ్ రెస్పాన్స్ అని 2 ఉంటాయి. అడాప్టివ్ అంటే సంక్రమణ జరిగిన తర్వాత వృద్ధి చెందే నిరోధక శక్తిని అడాప్టివ్ అని అంటారు. ఇది బలహీనంగా ఉంటుంది. బలహీనంగా ఉండడం వల్ల ఏమవుతుంది, హైపర్ ఇన్ఫ్లమేషన్ అనేది తక్కువగా ఉంటుంది. అయితే ఈ మధ్యన డాక్టర్లు చెప్పేది, తర్వాత పేపర్స్లో కానీ టీవీలో కానీ మనం అక్కడక్కడ వినేది ఏమిటి అంటే ఒక సైటోకైనిన్ స్టార్మ్ అనేది వస్తుంది సంక్రమణ జరిగినప్పుడు. ఈ స్టార్మ్ వల్ల కూడా చాలామంది పేషెంట్స్ చనిపోతున్నారు అని. అయితే పిల్లల్లో ఈ సైటోకైనిన్ స్టార్మ్ అనేది రాదు. ఎందుకు? వీకర్ అడాప్టివ్ ఇమ్యూన్ రెస్పాన్స్. దెన్ రికరెంట్ అండ్ కన్కరెంట్ ఇన్ఫెక్షన్స్, వైరల్ అండ్ మైకోప్లాజ్మా ఇన్ఫెక్షన్స్. పిల్లలలో సహజంగా తరచుగా ఏదో ఒక రకమైన ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది. ఎంత జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, మైకోప్లాజ్మా వంటి ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఈ ఇన్ఫెక్షన్స్ తెలియకుండానే ఉంటాయి. ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ పిల్లలు మామూలుగానే తిరుగుతూ ఉంటారు, మామూలుగానే ఆడుకుంటూ ఉంటారు, మామూలుగానే స్కూల్కి పోతూ ఉంటారు. అవి ఆ సంక్రమణలు, తెలియని సంక్రమణలు వైరస్ బారి నుండి రక్షిస్తాయి. సంక్రమణ ఉంటుంది కానీ తెలియదు, చాలా మైల్డ్గా ఉంటుంది. అదే సంక్రమణ కోవిడ్ నుండి పిల్లలను రక్షిస్తుంది. మోర్ ఫ్రీక్వెంట్ అదర్ ప్యాథోజన్స్. ఇంకొక
అభిప్రాయం ఏంటంటే శాస్త్రజ్ఞులలో పిల్లలలో ఎందుకు తక్కువగా ఉంటుంది? క్రాస్ రియాక్టివ్ కరోనా వైరస్ యాంటీబాడీస్. అంటే ఈ కరోనా వైరస్కు సంబంధించిన వేరే వైరస్లు కూడా ఉన్నాయి, చాలా దగ్గరి, అంటే జన్యుపరంగా చాలా దగ్గర సంబంధం గల వైరస్లు ఉన్నాయి. ఇవి కూడా సంక్రమణ చేస్తాయి, కానీ ఇన్ఫెక్షన్ ఉండదు, రోగం రాదు, వ్యాధి రాదు. అవి దేహము లోపల ఉండి కొన్ని యాంటీబాడీస్ను ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. ఆ యాంటీబాడీస్ అసలైన కరోనా వైరస్ నుండి పిల్లల్ని రక్షిస్తాయి. ఇవి ఏమిటి అంటే ఉదాహరణకు హ్యూమన్ కరోనా వైరస్ వేరియంట్స్. ఇవి సంక్రమణ ఉంటుంది కానీ వ్యాధిని కలిగించవు, కలిగించినా కానీ చాలా మైల్డ్గా ఉంటుంది. కానీ పిల్లలలో ఇమ్యూన్ వ్యవస్థను ప్రేరేపించి యాంటీబాడీస్ను ఉత్పత్తి చేస్తాయి. ఆ యాంటీబాడీస్ నిజమైన కరోనా వైరస్ నుండి రక్షిస్తాయి. ప్రీ ఎగ్జిస్టింగ్ న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్ అంటే వైరస్ యాంటీజెన్గా పనిచేసినప్పుడు ఈ యాంటీబాడీస్ దాన్ని న్యూట్రలైజ్ చేస్తాయి, తటస్థీకరణ చేస్తాయి. అట్నే టీ సెల్ ఇమ్యూనిటీ టు కామన్లీ సర్క్యులేటింగ్. ఇవి తర్వాత నాలుగవది ఏమిటి అంటే, నాలుగవ అభిప్రాయం శాస్త్రజ్ఞులలో కాలనైజింగ్ మైక్రోబయాటా. మన దేహంలో ప్రతి పార్టులో ఏదో రకమైన సూక్ష్మజీవులు ఉంటాయి. అవి నిజానికి కూడా ఉండవలసింది, దేహాన్ని వివిధ ఇన్ఫెక్షన్స్ నుంచి రక్షిస్తాయి, తర్వాత కొన్ని పదార్థాలను ఉత్పత్తి చేస్తాయి. అవి నిజమైన ఆరోగ్యానికి కూడా అవసరం. ఎక్కడ ఉంటాయి? ముక్కు రంధ్రాల్లో, బకల్ క్యావిటీస్లో, ఈ ట్యూబ్లో, తర్వాత లంగ్స్లలో, గ్యాస్ట్రో ఇంటెస్టైన్లో కొన్ని న్యాచురల్ సహజమైన సూక్ష్మజీవులు ఉంటాయి. అవి ఉండవలసిందే కూడా ఉంటాయి. అవి వైరస్ నుంచి, కరోనా వైరస్ని రాకుండా ప్రొటెక్ట్ చేస్తాయి, ఎదుర్కొంటాయి, సంక్రమణ జరగకుండా చూస్తాయి. డిఫరెన్స్ ఇన్ ద మైక్రోబయాటా మైట్ బి ఇన్ఫ్లుయెన్స్ ససెప్టివ్ సార్స్ CO2. మెలటోనిన్, కొందరి అభిప్రాయ ప్రకారము మెలటోనిన్ అనే పదార్థం, ఈ మెలటోనిన్ అనేది వాపు రాకుండా, జ్వరం రాకుండా యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీ ఆక్సిడేటివ్. విష పదార్థాలను తీసేసే వాటిని, మన దేహంలో ఉత్పత్తి అయిన విష పదార్థాలను తీసే వాటిని యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు. సంక్రమణ జరిగినప్పుడు ఇన్ఫ్లమేషన్ జరగకుండా ఇవి మెలటోనిన్ కాపాడుతుంది. అయితే కొన్ని పరిశోధనలో ఏం తెలిసింది అంటే, పిల్లలలో ఈ మెలటోనిన్ అనే పదార్థం ఎక్కువగా ఉంటుంది, పెద్దలలో తక్కువగా ఉంటుంది. ఈ మెలటోనినే వైరస్ సంక్రమణ నుండి పిల్లల్ని కాపాడుతూ ఉంది. చిల్డ్రన్ హ్యావ్ హయ్యర్ లెవెల్స్ ఆఫ్ మెలటోనిన్. మెలటోనిన్ ఇన్హిబిట్స్ కాల్మోడ్యులిన్ అనే పదార్థాన్ని విచ్ ఇంక్రీజెస్ ACE2 expression and retention on the cell surface. ACE2 అంటే యాంజియోటెన్షన్ కన్వర్టింగ్ ఎంజైమ్ 2. ఇది మన ఎపిథీలియల్ సెల్స్లో ఉంటుంది, రిసెప్టార్గా, గ్రాహకంగా పనిచేస్తుంది వైరస్కు. అయితే ఈ కాల్మోడ్యులిన్ అనే పదార్థం ఉత్పత్తి చేసి అది రిసెప్టార్గా పనిచేయకుండా కాపాడుతుంది అని. అట్నే కొన్ని ప్రోటీయేజులు కూడా. మరికొంతమంది శాస్త్రజ్ఞులు ఏం వివరణ ఇస్తున్నారు అంటే, ఆఫ్ టార్గెట్ ఎఫెక్ట్స్ ఆఫ్ లైవ్ వ్యాక్సిన్స్. అన్ని దేశాలలో కూడా పిల్లలకు మొదటి నుంచి కూడా ఏదో ఒక రకమైన వ్యాక్సిన్ ఇస్తూ ఉంటారు. ఉదాహరణకు BCG అని, లేక పోలియో కానీ, లేకపోతే ఇంకేదో కానీ ఏదో రకమైన వ్యాక్సిన్ ఇస్తారు. అంటే అంటువ్యాధుల బారి నుంచి పడకుండా. ఈ వ్యాక్సిన్లే వైరస్ నుండి, కరోనా వైరస్ నుండి రక్షిస్తున్నాయి అని. అంటే ఆఫ్ టార్గెట్ అంటే ఏంటి? అవి నిజానికి BCG అంటే ఏదో బ్యాక్టీరియా మీద పనిచేయాలి, పోలియో వ్యాక్సిన్ అంటే పోలియో సంక్రమణ జరగకుండా, కానీ అదనంగా కూడా రక్షణనిస్తున్నాయి. ఉదాహరణకు మన కరోనా వైరస్ నుండి రక్షిస్తున్నాయి. ట్రైన్డ్ ఇమ్యూనిటీ ఫ్రమ్ BCG, MCV, OPV.
ఈ మధ్య కాలంలో బీసీజీ తీసుకున్న వాళ్ళు, వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళలో సంక్రమణ ఇంకా తక్కువగా ఉన్నట్టు తెలిసింది. ట్రయల్స్ షో బీసీజీ ఇండ్యూస్డ్ ప్రొటెక్షన్ అగెన్స్ట్ వైరస్ ఇన్ఫెక్షన్. దీని మీద కొంత ట్రయల్స్ చేశాను, నిజంగా పరిశోధన చేసినట్టు బీసీజీ ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది కరోనా మీద అంటే పరిశోధనలు చాలా ఆశావహంగా ఉన్నాయి. ఇంటెన్సిటీ ఆఫ్ వైరల్ ఎక్స్పోజర్. ఇంటెన్సిటీ ఆఫ్ వైరల్ ఎక్స్పోజర్ అంటే ఏదైనా సంక్రమణ జరగాలి అంటే కొంత వైరస్ లోడ్ అనేది అవసరం ఉంటుంది. వైరస్ కాన్సన్ట్రేషన్ అనేది, మినిమం కాన్సన్ట్రేషన్ అనేది కావాలి. దాన్నే ఏమంటారంటే ఇనాకులం పొటెన్షియల్ అని కూడా అంటారు. ఆ లోడ్ కంటే దానికంటే ఆ కాన్సన్ట్రేషన్ కంటే తక్కువ ఉన్నట్టయితే సంక్రమణ జరగదు. మినిమం ఆ సంక్రమణ ఉండాలి. అయితే పిల్లలకు ఆ లోడు తక్కువగా ఉంటుంది. అంటే నిజానికి పిల్లలకు పెద్దల ద్వారా సహజంగా ఏమవుతుంది, పిల్లలకు పెద్ద ద్వారా వస్తుంది. ఎందుకు ఆ పిల్లలకు ఆ లోడ్ అంత సరి అయిన లోడ్కి ఎక్స్పోజర్ కారు అంటే పెద్దవాళ్ళు అన్ని ప్రదేశాల్లో తిరుగుతారు అవసరాలను బట్టి. కానీ పిల్లలు కేవలం 2-3 ప్రదేశాల్లో, ఇంట్లో ఉంటారు, స్కూల్కి వెళ్తారు, ప్లే గ్రౌండ్స్కి వెళ్తారు. కాబట్టి వైరస్ ఎక్కువ ఎక్స్పోజర్ చాలా తక్కువగా ఉంటుంది అని వీరు వివరిస్తూ ఉన్నారు. చిల్డ్రన్స్ హ్యావ్ లెస్ వర్క్ ప్లేస్. షాపింగ్ పోరు వాళ్ళు, ఎక్కువగా తీసుకపోతే తప్ప పోరు. ఎక్కువగా ఇంట్లోనే ఉంటారు, స్కూల్స్ పోతారు, లేక ప్లే గ్రౌండ్కి పోతారు. ఈ మధ్యకాలంలో స్కూల్స్ కూడా ఆఫ్ చేసినారు కాబట్టి స్కూల్లో సంక్రమణ జరిగే ప్రశ్న లేదు, ఇంట్లోనే. కాబట్టి వాళ్ళు సంక్రమణకు తక్కువ లోనవుతారు పెద్దవాళ్ళ కంటే. పెద్దవాళ్ళు అవసరాన్ని బట్టి అన్ని ప్రదేశాల్లో తిరుగుతారు కాబట్టి వాళ్లకు సంక్రమణ జరిగే అవకాశాలు చాలా ఎక్కువ. దెన్ ACE2 రిసెప్టార్స్. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే వైరస్ ఉపరితలాన ఒక స్పైక్ ప్రోటీన్ అనేది ఉంటుంది. మన దేహ కణాలకు ఈ ACE2 రిసెప్టార్ అనేది ఉంటుంది. ఇది గ్రాహకంగా పనిచేస్తుంది. యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ 2. వీళ్ళు ఏమంటారంటే ఈ పిల్లల్లో ఉండే ACE2 అనేది గ్రాహక శక్తి ఉంటుంది కానీ చాలా తక్కువగా ఉంటుంది. పెద్దలలో గ్రాహక శక్తి ఎక్కువగా ఉంటుంది. ఏ కొద్ది వైరస్ వచ్చినా కానీ ఆ గ్రాహకాలు చక్కగా పనిచేసి వైరస్ను దేహంలోనికి ప్రవేశపెట్టేట్టుగా చూస్తాయి. ఈ ACE2 రిసెప్టార్స్ అనేటివి తక్కువ గ్రాహక శక్తిని కలిగి ఉంటాయి పిల్లలలో. అండ్ ఈ ACE2లు కూడా దేహం వివిధ భాగాలలో వివిధ రకాలుగా ఉంటాయి. కొన్ని భాగాలలో ఎక్కువగా ఉంటాయి, కొన్ని భాగాలలో తక్కువగా ఉంటాయి. బహుశా ఇదొక కారణం కావచ్చు పిల్లల్లో సంక్రమణ తక్కువగా ఉండడానికి. సో దిస్ విల్ ప్రివెంట్ ద వైరస్ ఎంట్రీ. వైరస్ను ప్రవేశపెట్టకుండా చూస్తూ ఉంటాయి. కానీ ఇవన్నీ ఎక్స్ప్లెనేషన్స్. కొన్నిటికి శాస్త్రీయంగా ఆధారాలు ఉన్నాయి, కొన్ని శాస్త్రీయంగా ఆధారాలు, కొన్ని ఊహించి చెప్పినవి కూడా. అయితే మొత్తం మీద మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పిల్లల్లో తక్కువగా ఉంది, మరణ రేటు చాలా తక్కువగా ఉంది. ఇందులో 1-2 కారణాలు కావచ్చు, లేకపోతే అన్ని కారణాలు కూడా కావచ్చు. కానీ మనకు కొన్నిటికి సమాధానాలు దొరకడం లేదు. ఏంటి అవి? వై ద ఇన్ఫెక్షన్ రేట్ ఇంక్రీజెస్ విత్ ఏజ్ గ్రేడియంట్. ఏజ్ పెరిగిన కొద్దీ సంక్రమణ రేటు కూడా పెరుగుతూ ఉంది. మధ్య వయస్కుల్లో తక్కువగా ఉంటుంది, ముసలి వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది, మరీ ముసలి వాళ్ళలో మరీ ఎక్కువగా ఉంటుంది, మరణ రేటు కూడా ఎక్కువగా ఉంటుంది. వై చిల్డ్రన్ విత్ యూజువల్ రిస్క్ ఫ్యాక్టర్స్. చిల్డ్రన్లో కూడా కొన్ని క్రానికల్ డిసీజెస్ ఉంటాయి. కొంత పిల్లలు ఇమ్యూనో కాంప్రమైజ్డ్, ఇమ్యూన్ వ్యవస్థ చక్కగా పనిచేయదు. కానీ ఆశ్చర్యకరంగా వాళ్ళలో కూడా సంక్రమణ లేదు.
వాళ్ళలో కూడా సంక్రమణ అంటే ఏదో డయాబెటీస్ ఉన్నా కానీ, లేకపోతే ఇంకేదో వ్యాధి ఉన్నా కానీ, లేకపోతే నిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పటికీ, లేకపోతే పని చేయకపోయినప్పటికీ కూడా అటువంటి పిల్లల్లో కూడా సంక్రమణ లేదు. మరి దీనికి కూడా కారణాలు తెలియడం లేదు. రెండవది, ఆశ్చర్యకరంగా ఆరోగ్యవంతమైన పిల్లల్లో కూడా సంక్రమణ ఉంది. ఈ రెండిటికి కూడా మనకు సరైన వివరణ లేదు. అయితే ఇప్పుడు ఏమిటి అంటే కావాల్సింది ఏంటి, అసలు ఈ పిల్లలలో ఎందుకు లేదు, ఏజ్ పెరిగినా కొద్దీ సంక్రమణ ఎందుకు పెరుగుతుంది? ఒకవేళ ఈ విషయాన్ని మనం సరిగ్గా తెలుసుకోగలిగినట్టయితే, శాస్త్రీయమైన ఆధారాలు మనకు లభించినట్టయితే, ఈ వైరస్ వ్యాధిని నిరోధించడానికి మనకు చక్కటి ఆధారాలు దొరుకుతాయి, చక్కటి మార్గాలు దొరుకుతాయి. కాబట్టి ఆ విషయం మీద కూడా పరిశోధన జరగవలసిన అవసరం ఉంది. మొత్తం మీద మనం ఏమిటి, దీని మీద నుంచి మనం ఏమి ఒక కన్క్లూజన్కు రావచ్చు? దెర్ ఆర్ నో సైంటిఫిక్ రీజన్స్ టు ప్రెడిక్ట్ దట్ దెర్ విల్ బి ఎ థర్డ్ వేవ్ ఆఫ్ కోవిడ్. థర్డ్ వేవ్ వస్తుందన్నారు, ఆగస్టులో రావచ్చు, సెప్టెంబర్లో రావచ్చు, చాలా తీవ్రంగా ఉంటుంది అంటారు, పిల్లల్లో ఎక్కువ ఎఫెక్ట్ ఉంది. కానీ దానికి సరి అయిన ఆధారాలు లేవు. శాస్త్రీయంగానే చెప్తున్నారు. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తుంది, CDCలు చెప్తున్నాయి, సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ చెప్తున్నాయి, అందరూ ప్రభుత్వాలు కూడా హెచ్చరిస్తున్నాయి, వివిధ దేశాలు కూడా కానీ దానికి సరి అయిన కారణాలు లేవు. వైరాలజిస్టులు కానీ, ఎపిడెమియాలజిస్టులు కానీ, వ్యాధికి సంబంధించిన నిపుణులు కానీ చెప్తున్నారు, కానీ ఎందుకు వస్తుంది అనేది చెప్పడం లేదు. దీని మీద చాలా ప్రచారం జరుగుతుంది. అయితే ఒకటి, ఇప్పుడు మనకు ఫస్ట్ వచ్చింది, సెకండ్ వచ్చింది. మరి సెకండ్ వస్తుంది అని ఎవరు చెప్పారు? ఎప్పుడు వస్తుంది అని చెప్పారు? ఎంతకాలం ఉంటుంది అని చెప్పారు? ఎంతవరకు తీవ్రత ఉంటుంది అని చెప్పారు? సరిగా చెప్పలేదు. మనం ఆల్మోస్ట్ పోయింది అని అనుకున్నాం, కానీ మళ్ళీ వచ్చింది. అంటే ఆ ప్రెడిక్షన్ కూడా కరెక్ట్ కాదు. మరి ఆ ప్రెడిక్షన్ కరెక్ట్ కానప్పుడు ఇది కూడా ఎందుకు కరెక్ట్ అవుతుంది? మళ్ళీ వస్తుంది, థర్డ్ వేవ్ వస్తుంది అని ఆలోచించవలసిన విషయం. వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ ప్రెడిక్షన్ దట్ థర్డ్ వేవ్ ఇఫ్ సెట్స్ ఇన్ విల్ ఎఫెక్ట్ ద ఇన్ఫాంట్స్ అండ్ చిల్డ్రన్? సరే, థర్డ్ వేవ్ వస్తుంది అని అనుకుందాము, కానీ పిల్లల్లో ఎక్కువ వస్తుంది అని చెప్తున్నారు. ఈసారి పిల్లలు చాలా ఎఫెక్ట్ అవుతారు అని చెప్తారు. పిల్లలలో మరణాలు ఎక్కువగా ఉంటాయి, చాలా తీవ్రంగా. అందుకనే పిల్లలకు సంబంధించిన హాస్పిటల్స్ ఏర్పాటు చేసే దిశలో ఉన్నారు గవర్నమెంట్స్ అన్నీ కూడా. కానీ దీనికి కూడా ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి. అంటే వీళ్ళు ఏమంటున్నారు అంటే, పిల్లలలో ఇదివరకు వ్యాక్సినేషన్ జరగలేదు కాబట్టి వాళ్ళలో నిరోధక శక్తి పెరగలేదు. పెద్దలకు చాలా వరకు వ్యాక్సినేషన్ తీసుకున్నారు కాబట్టి నిరోధక శక్తి పెరిగింది, వాళ్ళలో వ్యాధి రావడానికి అవకాశం చాలా తక్కువ. పిల్లలలో నిరోధక శక్తి లేదు, వ్యాక్సినేషన్ లేదు కాబట్టి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అని అంటారు. కానీ నేను చెప్పేది ఏంటంటే, నా వివరణ ఏంటంటే, ఫర్ ద లాస్ట్ 1.5 years, గత సంవత్సరం నుంచి పిల్లలు కూడా ఈ వైరస్కి ఎక్స్పోజ్ అయినరు. అన్ని రకాల వేరియంట్స్కి ఎఫెక్ట్ అయినరు, సంవత్సరంన్నర నుంచి ఎఫెక్ట్ అయినరు. అయినా కానీ వాళ్ళలో ఇన్ఫెక్షన్ రేటు, మరణ రేటు తక్కువగా ఉంది. మరి థర్డ్ వేవ్ వస్తే ఎక్కువ ఉంటుందని కారణాలు ఏమిటి? అంటే కొత్త వేరియంట్స్ వస్తున్నారు. కొత్త వేరియంట్స్ అన్నీ గత సంవత్సరంన్నర నుంచి కూడా వస్తూనే ఉన్నాయి, పుడుతూనే ఉన్నాయి. కాబట్టి ఈ ప్రెడిక్షన్స్ అన్నీ కూడా మనకు నమ్మశక్యంగా లేవు. హెన్స్ దెర్ ఈజ్ నో నీడ్ ఫర్ ప్యానిక్. భయపడవలసిన పని లేదు, ఆదుర్తాపడవలసిన పని లేదు, ఏదో జరగబోతుంది అని ఒక నిర్లిప్త ఉండవలసిన పని లేదు. అయినా కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా తీసుకోవాలి. మాస్కులు పెట్టుకోవడం కానీ, డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కానీ, పబ్లిక్ ప్లేస్లో పోకపోవడం కానీ, ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవడం కానీ, అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది ఎప్పటి వరకు?
ఈ కరోనా పూర్తిగా మాయమయ్యే వరకు, పూర్తిగా అంతర్ధానమయ్యే వరకు ఆ జాగ్రత్తలు తీసుకుంటూనే ఉండాలి. కానీ ఒకటే, అనవసరంగా భయపడవలసిన పని లేదు, థర్డ్ వేవ్ గురించి కానీ చిల్డ్రన్ గురించి కానీ. ఇది నా